నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. వాడవాడలా తెలుగుదేశం ఆవిర్భావ పండుగ, పార్టీ జెండాలు ఆవిష్కరణ, నాయకులకు నివాళులు. టంగుటూరు బాపూజీ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డాక్టర్ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య. అభివృద్ధే ప్రధానంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కంపెనీల యాజమాన్యాలతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా చర్యలు చేపట్టాలని ఆదేశం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పొనుగుపాటి కోటేశ్వరరావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామ్మూర్తి, తుమ్ము సుబ్బారావు, టి అనంతమ్మ, ఎన్ రమేష్, సింగరాజు రాంబాబు, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నలభై 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అనేక పథకాలు అనేక విధంగా కూడా ప్రజలకి దగ్గర అవ్వటం జరిగింది. ఈరోజు ₹2 కిలో బియ్యం కావచ్చు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు. పెన్షన్ అనేది రాష్ట్రంలో మొదటగా తీసుకొచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు. ఇలాంటి ఎన్నో కూడా ప్రజల్ని అద్దుకునేటట్టుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక పథకాలు ఈరోజు పెట్టడం, ఎంతోమందిని ఈరోజు ముందుకు తీసుకురావటం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు ఎన్నో పార్టీలు పెట్టిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే చేసే విధానాలు, చేసేదాన్ని బట్టి, అదేవిధంగా అభివృద్ధి ఒక పక్క, అదేవిధంగా సంక్షేమాలు ఒక పక్క, ఇన్ని మార్గాల్లో నడుస్తుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా, జైలుకు పోయినా, కష్టాల్లో ఇబ్బందులు పడ్డా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే మన నాయకులు ముందు చూపుతోటి వాళ్ళకి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కారణాల చేత ఈరోజు మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, వేరే కంట్రీల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా అందరూ కూడా ఈరోజు సంతోషమైన వాతావరణంతో, ఈరోజు పండగ వాతావరణంతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రతి డివిజన్లో అందరూ కూడా సంబరాలు చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలిసి భోజనం చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి మేము కూడా ఉండే అంతకాలం కూడా తప్పకుండా కూడా తెలుగు మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అండగా ఉంటాం. అన్ని విధాలు కూడా ముందుకు తీసుకునేదానికి నా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. టంగుటూరు మండలం బాపూజీ కాలనీలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు.
అభివృద్ధి ప్రధానంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బాపూజీ కాలనీలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు చెదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, పార్టీ నాయకులు బెదవాడ వెంకటేశ్వర్లు, కామని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మళ్ళీ దుర్మార్గుల సైడ్ పోతే ఆ దుర్మార్గులు ఏం చేస్తారు మీకు అన్నీ చూశారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎట్లా పరిపాలించారు, ఎంత దుర్మార్గంగా పరిపాలించారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైతే చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాము, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఇచ్చి రేపు స్థానిక ఎన్నికలు కానీ మళ్ళీ రాబోయే ఎన్నికలు కానీ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తూ 2014 ఓట్లు పెట్టినప్పుడు నీళ్లు గుంటల్లో పడకుండా పరిగిపోతున్నా చెప్పిన వెంటనే గవర్నమెంట్లో రాగానే మీకు ట్యాంక్ ఇచ్చాం. ఆ తర్వాత జీపీఐ వాళ్ళ సహకారంతో జయద్బాబు మాట్లాడి ఆరోపణ ఇచ్చాను. ఆ తర్వాత నీళ్లు సరిగ్గా ఎక్కడ లేదంటే కింద సంపించాం. నీళ్లు రామతీర్థం నీళ్లు మేము ఊరు తెచ్చిచ్చాం. తర్వాత ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాను. తర్వాత మన స్వచ్ఛంద్రాకి నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఉదయం ఒక రోజు అంటే కాలువల సమస్య ఉంది మీరు అడిగారు. అదే రోజు నేను ఇక్కడ 40 లక్షలు ఇస్తానని చెప్పాను. చెప్పిన విధంగా 40 లక్షలతో ఇచ్చాను. ఈ నీళ్లు కూడా ఇంటి ముందు నిలవకుండా ముచ్చిలోకి వెళ్ళే విధంగా చేశాం. ఇంకా కొంత కొరత ఉంది పాత పల్లెలో, అది కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీని కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లోనే ఒక్క టంగుటూరు పంచాయతీకే మనం సుమారుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఏవైతే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి తెలుగుదేశం పార్టీ 44వ ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 36వ డివిజన్ అంజీ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందరూ వస్తారు, కొంత దగ్గర జరగండి, ఇంకా దగ్గరికి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన తండ్రి డాక్టర్ వెంకటరమణారావు కార్యకర్తగానే ఉండేవారని, ఆ తర్వాత 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగిందని, ఓటమి పాలైనప్పటికీ పార్టీని వదలకుండా కార్యకర్తగానే పనిచేయటం జరిగిందని డాక్టర్ సీతారామయ్య అన్నారు. అప్పటి నుంచి వారి వారసులుగా మేము అన్నదమ్ములు ఇద్దరము కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి పార్టీతో మమేకమై ఉంటున్నామని పలువురు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాయినేని ధర్మ, రావుల పద్మజ, కృష్ణ, సుబ్బారావు, మీరా, మండవ మురళీకృష్ణ, బెదవాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్నగారు డాక్టర్ కేవీ రమణారావు గారు తెలుగుదేశం పార్టీతోనే ఆయన కదిలి, అంటే ఆయన ఫ్రెండు మన పొనుబాటి కోటేశ్వరరావు గారు, ఆ పొనుబాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యే కావటం, తర్వాత దామచర్ల ఆంజనేయులు గారు మళ్ళీ ఇక్కడ కొండేపి నియోజకవర్గం నుంచి ఆయన మినిస్టర్ కావడం, మా ఫాదర్ వాళ్ళతో కలిసి తిరగడం ఫస్ట్ నుంచి జరుగుతున్న విషయం. తర్వాత మా ఫాదరు 89 ఎలక్షన్స్లో నించున్నారు. ఆ టైంలో ఓడిపోవడం, తర్వాత ఆయన పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు ఒక కార్యకర్తగా. కాకపోతే క్రియాశీలకంగా
కొంత పార్టీకి వెనక్కి రావడం జరిగింది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము ఫస్ట్ నుంచి మా ఫాదరు ఇది ఉంది కాబట్టి అదే సరళిలో పయనిస్తూ మేము కంటిన్యూగా పార్టీ కోసం నేను మా బ్రదర్ మా ఫ్యామిలీ మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాం. అప్పటి నుంచి మేము పార్టీ కోసం అక్కడే ఉన్నాం, పార్టీలోనే ఉన్నాం, క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం అంటే ఓ నమ్మకం, తెలుగుదేశం అంటే పేద వర్గాల పెన్నిది, తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాలకు భరోసా, తెలుగుదేశం అంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. ఈ పార్టీ ఇలాగే కొనసాగాలని చెప్పి, ఈ పార్టీలో ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారని చెప్పి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ ఒకటే, తెలుగుదేశం పార్టీ పెట్టింది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. నేను సినీ ప్రపంచంలో ఎంతో సాధించాను, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు అప్పుడు ఉప్పిన రావటం కానీ ఇవన్నీ చూసి ఆయన చెలించిపోయి పార్టీ పెట్టి కూడు గుడ్డ జనతా వస్త్రాలు ఇవన్నీ చేయాలని చెప్పి పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో పనిచేయటం, ఒక కార్యకర్తగా ఉండడం జీవితకాలం గర్వంగా చెప్పుకుంటాం. అట్లాగే మేము ఈ రోజున దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలులో ఎంతో అభివృద్ధి చేస్తూ టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంస్కరణ నిర్ణయాలు తీసుకుని బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఉనికే లేకుండా చేస్తాం, మీ పని అయిపోయింది, ఫినిష్ చేస్తాం అన్న ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కొని 4.5 దశాబ్దాలుగా నిలిచి ఉంది తెలుగుదేశం పార్టీ. జనం మధ్యనే ఉంటూ జనంతోనే నడుస్తూ 44 ఏళ్ల ప్రస్థానంలో 21 ఏళ్లు అధికారం లేకపోయినా నాటికి నేటికి జాతీయ రాజకీయాలను శాసించింది, నేటికి శాసిస్తుంది తెలుగుదేశం పార్టీ. పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే మారుతున్న కాలానికి అనుగుణంగా నిలబడలేక తమ ఉనికినే కోల్పోతున్న వేళ నిత్య నూతన శక్తిగా నేటికి భారత రాజకీయ యవనికపై సగర్వంగా వర్ధిల్లుతుంది తెలుగుదేశం పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చరిత్రకు నాంది పలికి నేటికి 44 సంవత్సరాలు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్న ఎన్టీఆర్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ కు జై కొట్టింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒక్కసారి చూస్తే ప్రతి తెలుగువాడిని కాల రెగరేసేలా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అధికార పీఠంపై కూర్చున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఓ ప్రాంతీయ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నేతలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ ఇది ప్రాంతీయ పార్టీనే, కానీ చరిత్ర కలిగిన, చరిత్రలో నిలిచి చరిత్రగా చెప్పుకునే పార్టీ. ధనవంతులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు మాత్రమే పాలించే పాలనకు చరమగీతం పాడి సామాన్యుడికి కూడా పట్టాభిషేకం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. అణగారిన వర్గాలను ఆందోళనెక్కించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రముఖ రాజకీయ నేతలుగా చలామణి అవుతున్న ప్రతి నేత తెలుగుదేశం పార్టీలో వనమాలు నేర్చుకున్న వారే. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. స్వర్గీయ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ 3 తరాలు 44 సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్రలో నిలిచిపోయే తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలను చూద్దామా? 2 రూపాయలకే కిలో బియ్యం, ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ, ఇది టీడీపీ నినాదం. కారణం మునుసూబులు, పటాడి, పట్వారీ వ్యవస్థల రద్దు, వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు, జనతా వస్త్రాలు, డ్వాక్రా గ్రూపులు, పొదుపు సంఘాలు, ఐటీ రంగం ద్వారా విప్లవాత్మక మార్పులు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్ భోజనం, మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, వాట్సాప్ గవర్నెన్సీ. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది సభ్యత్వం నమోదు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ కార్యకర్తకు
బీమా కల్పించిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జెండాను మోసే కార్యకర్తలకు కొదవే లేదు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 29న గ్రామ స్థాయి నుండి రాష్ట్రం దాటి ఖండాంతరాల్లో కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చరిత్ర నారా చంద్రబాబుదే. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబుదే చరిత్ర. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఓ ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పింది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇంత చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రామ స్థాయి నుండి అట్టహాసంగా నిర్వహించబోతున్న టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి లోకేష్ కు అభినందనలు తెలుపుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పిద్దాం. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తూర్పు నాయుడుపాలెంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయ గారు, జోహార్ దామచర్ల ఆంజనేయ గారు. సార్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా యువతకు నైపుణ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు చెప్పారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఈ దిశగా తమతో కలిసి రావాలని కోరారు. బీపీసీఎల్, ఇండోసోల్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు, సెంచూరియన్ యూనివర్సిటీ అధికారులు, జిల్లాలోని మైన్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో పాటు మరికొన్ని కొత్తవి త్వరలో కార్యరూపం దాల్చబోతున్నందుకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, అదే సమయంలో పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతలోని నైపుణ్యాన్ని పెంపొందించడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టినట్లు కలెక్టర్ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. తమ అవసరాలకు తగినట్లుగా యువతకు శిక్షణ ఇచ్చేలా పరిశ్రమలు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. అలాగే ప్రతినిధులు కూడా తమ యూనిట్స్ ఏర్పాటుకు, ముఖ్యంగా మైనింగ్, ఈవీ, సోలార్, పెట్రోకెమికల్ రంగాలకు సంబంధించిన వివరాలపై చర్చించారు. ఒంగోలులో త్వరగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి కలెక్టర్ కంపెనీల ప్రతినిధులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, బీపీసీఎల్ ప్రతినిధి వీరప్రసాద్, జేఎస్డబ్ల్యూ ప్రతినిధి కనకారావు, ఇండోసోల్ ప్రతినిధి రాజవర్ధన్, గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సిమ్యులేటర్స్ అనేవి
They should have all kinds of global skills should be available there. All the equipment or the way they do it. So the assessment, how to make an assessment of a particular land, and how to drive it and how to assess the the risks and all. Itlaga anni, the thing is that you should have a comprehensive skill center. It's not like a simple kind of a thing that okay, one fellow has been called for some kind of crane operator, and he came here and get the training and he will go away. Then how many crane operators will be there? Then the mine will not run with one crane operator. He requires a multiple skill employees should be required. So that way you have to address all the issues in the mine, even in the how to record the material also. That is also teach to this the candidates. That is the kind of intention which we have. మా అసోసియేట్ సెక్రటరీ గారు కూడా సార్ దీంట్లో ఆయన కూడా మీతో ప్రకారం చేస్తున్నాం సార్. అది మినిమం 62 డేస్ నుంచి అబౌట్ 90 to 92 డేస్ లో ఉంటారు సార్. డిఫరెంట్ కేటగిరీస్ లో కేటగిరీకి రూల్ అనేది. ఓకే. ఈ బేసిక్ ఒక స్కిల్ సెంటర్ అంటే మైనింగ్ లో ఎక్సలెన్స్ ఉన్న స్కిల్ సెంటర్ ఉంటే మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మార్కాపురం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విజయ సునీత కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పరిపాలనా భవనం ఏర్పాటు, కార్యాలయాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కలెక్టర్ పరిశీలించి అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, తహసీల్దార్ చిరంజీవి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. దానికి కూడా ఫ్రీ పాస్ లేదంటే అమౌంట్ సేమ్ రేట్ మాకు అగ్రిమెంట్తోనే కట్ చేస్తాం అమౌంట్ వాళ్ళకు 2027 దేశవ్యాప్త జనగణన కులగణన ప్రక్రియలో భాగంగా ఎమ్యూనరేటర్లు, సూపర్వైజర్లు, ఛార్జ్ ఆఫీసర్లకు 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు కందుకూరు తహసీల్దార్ మురళి తెలిపారు. ఒంగోలు సంతపేటలో సిబ్బందికి గృహ జాబితాలపై అవగాహన కల్పించారు. మే 1వ తేదీ నుంచి జరిగే జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని తెలిపారు. 33 కీలక ప్రశ్నలతో ప్రతి ఇంటిని శిక్షణ పొందిన సిబ్బందిచే జనగణన చేస్తారని అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనగణన అత్యంత ప్రాముఖ్యమైందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తున్నామని, అనంతరం క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన సిబ్బంది పర్యటించి గృహ జాబితా వివరాలను సేకరిస్తారని తహసీల్దార్ మురళి స్పష్టం చేశారు. 2027 జనాభా గణనకు సంబంధించినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మొదలు కాబోతూ ఉంది. ఇందులో 2 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఇండ్ల గణన చేపట్టబోతూ ఉన్నారు. ఇది మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం జిల్లా స్థాయిలో ఫీల్డ్ ట్రైనర్స్కి 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు తిరిగి ఆయా మండలాలకు వెళ్ళి మండలాల్లో ఉన్నటువంటి ఎన్యూమరేటర్లకి అట్లాగే సూపర్వైజర్లకు కూడా శిక్షణ ఏప్రిల్ నెలలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీళ్ళకి క్లాసులతో పాటుగా థియరీతో పాటుగా ప్రాక్టికల్గా కూడా యాప్ మీద టెస్ట్ యాప్ తోటి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వీళ్ళకి కొన్ని టీమ్స్గా ఏర్పాటు చేసి కొన్ని బ్లాకులుగా డోర్ టు డోరు సెన్సస్ యాక్టివిటీని ప్రాక్టికల్గా యాప్లోనే డేటా ఎంట్రీ చేస్తూ ఇక్కడ ట్రైనింగ్లో భాగంగానే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం ఇక్కడ మొత్తం 4 టీమ్స్ కూడా 4 లొకేషన్లలో వీళ్ళు డేటా కలెక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా సెన్సస్ యొక్క ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతని ప్రజల్లోకి ప్రాచుర్యం చేయడం ఒకటి. ఎవరైతే శిక్షణ ఇవ్వబోతా ఉన్నారో వీళ్ళకి కూడా పూర్తిగా యాప్ గురించి అవగాహన వచ్చేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏమంటే ఇందులో ఈ సంవత్సరం కొత్తగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా పౌరులందరూ కూడా స్వచ్ఛందంగా తమ వివరాలని సెన్సస్ పోర్టల్లోకి వెళ్ళి డేటా ఎంట్రీ చేసినట్లయితే ఒక 12 అంకెల
ఒక నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ నెంబరు. ఈ నెంబర్ని తిరిగి ఫీల్డ్ ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ఇవ్వగలిగితే మీరు పూర్తి వివరాలని స్వచ్ఛందంగా మీ అనుమతితోటి ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ మీరు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనప్పటికీ ఇంట్లో ఎవరొకరి ద్వారా మీరు ఆ నెంబర్ ఇచ్చినట్లయితే మొత్తం డేటా కూడా ఎన్యూమరేటర్కి అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాళ్ళు ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ సెన్సస్ అత్యంత ప్రాముఖ్యతమైంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ సెన్సస్ డేటా మీద ఆధారపడి మొత్తం నిర్దిష్టంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు అట్లాగే వివిధ ప్రైవేట్ సంస్థల యొక్క ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి సెన్సస్ ప్రాముఖ్యత దృష్ట్యా ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే ఒకే రకమైనటువంటి ఖచ్చితమైన మెథడాలజీ తోటి సెన్సస్ డేటాని సేకరించడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు వెండర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాల గృహాల వారీగా వెండర్లకు కేటాయించిన లక్ష్యం, క్షేత్రస్థాయిలో అమలు, మెటీరియల్ సరఫరా తదితర అంశాల పురోగతిపై ఆరా తీశారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నందున అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సరఫరా చేస్తున్న సామాగ్రిలో నాణ్యత లోపాలు ఉంటే వెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరింత మంది ప్రజలు సౌర విద్యుత్ వినియోగం దిశగా ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహాలను గుర్తించి ఆ వివరాలను డిఆర్డీఏ, మెప్మా అధికారులకు అందచేయాలని అన్నారు. అలాంటి వినియోగదారులు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉంటే సౌర విద్యుత్ వినియోగం దిశగా మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అవన్నీ ఉన్న ఫ్యామిలీస్ మొత్తం టోటల్గా మనకి ఇప్పుడు 33,000 సార్, 33,022 సార్. ఓన్లీ ప్రకాశం 33,000. స్ట్రక్చర్ షిఫ్ట్ చేసిన తర్వాత దానికి యాంకరింగ్ వేసేసి స్లాబ్ మీద ఆర్సీసీ అదంతా చేస్తావు కరెక్టే, నాకు ఐడియా ఉంది. కాకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తావు అన్నా? ఇప్పుడు చూసి వచ్చేసావు, వెంటనే తీసుకెళ్ళి ఎక్విప్మెంట్ పెట్టేస్తావా? ఇంకా అంతే. మొబిలైజేషన్ చేసి సార్ డిపార్ట్మెంట్ అప్రూవల్ వచ్చేసిందంటే మొబిలైజేషన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మీకు ఉన్న బ్యాండ్ బిట్ చేసి సర్వేకి మొత్తం కంప్లీట్ చేసి సర్వే కంప్లీట్ చేస్తాం. ఎన్ని హౌసెస్ అన్ని మొత్తం 6,000 మొత్తం హౌసెస్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఈ ఏజెన్సీకి ఇచ్చినవి ఎన్ని? అందులో ఆయన ఫస్ట్ స్టేజ్ 1 స్ట్రక్చర్ ఏంటి సర్వే కంప్లీషను, తర్వాత స్టేజ్ 2 స్ట్రక్చర్ కంప్లీషను, స్టేజ్ 3 కాంక్రీటింగ్, స్టేజ్ 4 ఇది వైరింగ్. సో ఇలాగా 4 పెట్టేసి ఉంటే దాంట్లో మనకి ఏ స్టేజ్లో ఉన్నది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత వైరింగ్ అయిన తర్వాత ప్రొడక్షన్ ఆటోమేటిక్గా సింక్రోనైజ్ విత్ గ్రిడ్ లేకపోతే ఎట్లా గ్రిడ్ ఉందా? గ్రిడ్ ఆల్రెడీ వాళ్ళకి మీటర్ ఉంటుంది కదా సార్, ఆ మీటర్ దగ్గర ఈ వైర్లు కూడా కనెక్షన్ ఇచ్చేస్తాం సార్. బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ సూర్యలంక తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్ల రూపాయలతో సాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఆయన స్వయంగా పరిశీలించారు. శాతం మనకు వచ్చే టూరిస్టులు హైదరాబాద్ నగరం నుంచి వస్తారు, ఇటు విజయవాడ, గుంటూరు నుంచి వస్తారు. 6 నెలల్లో చాలా పెద్ద మార్పులు మనం చూస్తాం. 1 సంవత్సరం తర్వాత ఇంకా పెద్ద పెద్ద మార్పులు మనం చూడబోతున్నాం. ఎక్కడైతే మనకి అటు బాంబే నుంచి కానివ్వండి, గోవా నుంచి కానివ్వండి, ఢిల్లీ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, అన్ని ప్రదేశాల నుంచి మనకి చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది పర్యాటకులు మనకు రాబోతున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం? సో విజనరీ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు నేను బాపట్ల పార్లమెంట్ సభ్యునిగా సూర్యలంకకి ఒక ప్రాజెక్టు ఏదైతే మన ప్రభుత్వం ద్వారా వెళ్ళిందో, రాష్ట్ర ప్రభుత్వం చెల్లిందో, సూర్యలంకకి 97.53 కోట్ల రూపాయల బడ్జెట్ శాంక్షన్ చేయించి ఇప్పుడు ఆ ఫండ్స్తోని పెద్ద ఎత్తున ఇక్కడ సూర్యలంకలో మనం డెవలప్ చేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాజెక్టులను పంపించింది పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి.
ఒకటి ఈస్ట్ గోదావరి జిల్లా, రెండోది సూర్యలంక, మూడోది కడప జిల్లాలో గండికోట. అయితే మొత్తం మన మొత్తం కంట్రీలో ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్న బడ్జెట్లో సర్దాలు కాబట్టి ప్రతి రాష్ట్రానికి 2 కేంద్ర ప్రభుత్వం కేటాయించుకుంటూ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు ఈస్ట్ గోదావరి జిల్లా, అటు గండికోట 2 శాంక్షన్ అయ్యాయి. సూర్యలంక ఒకటి మిగిలిపోయి ఉంది. గజేంద్ర సింగ్ షేకావత్ గారు అని టూరిజం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, అయ్యా ఇది నా కాన్స్టిట్యుయెన్సీ, ఇది మా ముఖ్యమంత్రి గారి పెట్టిన స్పెషల్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మా అమరావతి రేపు పొద్దున్న కడితే ఇక్కడ మాకు ప్రాజెక్టు కావాలి, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మాకు ఒక మంచి ప్రాజెక్టు కావాలి అని పదే 4-5 సార్లు పోయి కోరుకుంటే ఆయన సరే అని కృష్ణప్రసాద్ తెన్నేటి గారు మీకు ప్రాజెక్ట్ ఇస్తాను అని మనకి ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేస్తూ 97.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 24వ డివిజన్ బండ్లమెట్ట మంగళపాలెం సెంటర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్కి చంద్రబాబు గారు, రెడ్డి గారు ఉంటాం అనేది మన అదృష్టం. వారు అన్నింటిలోనూ మనకు సహకారిగా ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాలను నిలబెడుతున్నందుకు వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే మీ అందరికి నాకు అప్పుడు 16 ఏళ్ళ వయసు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్, రైతు బజార్ ఆవరణలోని అన్న క్యాంటీన్ను కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాలు, వంట పాత్రలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. రుచి, శుచి విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. భోజనం చేస్తున్న వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కర్నూలు రోడ్లోని క్యాంటీన్ ప్రజలు సంతృప్తి స్థాయిలో రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచిందని, అక్కడకు రోజు 600 మందికి పైగా వస్తున్నట్లు కమిషనర్ కె వెంకటేశ్వరరావు వివరించారు. కలెక్టర్, కమిషనర్ అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. తన భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమ భూమికి రక్షణ కల్పించాలని బోదవాడ మండలం మరిచెట్లపాలెం గ్రామానికి చెందిన పెండల శ్రీనివాసరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు ఎంసీఏ భవన్ నందు పెండల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మరిచెట్లపాలెం గ్రామంలో తనకు ఉన్న 318 గదుల స్థానాన్ని అదే గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని శ్రీనివాసరావు ఆరోపించారు. దాసరి రవి అనే వ్యక్తి అడ్డుపెట్టుకుని నాగిరెడ్డి భూ కబ్జాకు పాల్పడి తిరిగి తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తన స్థలానికి సంబంధించి సర్వే రిపోర్టు కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి తన ఇంటిపై నాగిరెడ్డి కొంతమందితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నాగిరెడ్డితో పాటు ఆయనకు సహకరిస్తున్న దాసరి రవిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సార్, మా ప్రకాశం జిల్లా చేమూర్తి మండలం దేవరపాలెం గ్రామ కాపురస్తుని. నా పేరు పెండెల వెంకట సుబ్బయ్య. మా తమ్ముడు శ్రీనివాసరావు పేరు మీద బోదవాడ పంచాయతీ మరిచెట్లపాలెం గ్రామంలో 318 గదులు స్థలం, ఖాళీ స్థలం ఉంది. 318 గదులు మా నాన్నగారు కొన్నారు. మా నాన్న కాలం తీరిన తర్వాత మాకు పార్టీషన్ లిస్టులో మా తమ్ముడికి ఇచ్చాం. మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు దాంట్లో ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. ఫ్యాక్టరీ పరిస్థితులు బాగలేదని 3 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీలు ఆపేసాం. ఫ్యాక్టరీలు ఆపేసి ఖాళీగా ఉంచి ఏదో మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్మకానికి పెట్టుకున్నాం. బి నాగిరెడ్డి అతను మా దాన్ని ఆక్రమించాడని మేము ప్రశ్నించామని దాస రవి చేత నేను వేపిస్తానని పబ్లిక్గా చెప్పి గుడారం వేయించాడు.
దానికి దాసరి రవి బి నాగిరెడ్డి ఇద్దరు కలిసి ఎంఆర్ఓతో మాట్లాడుకొని ఎంఆర్ఓ ఏమన్నాడంటే బూచేపల్లి నాగిరెడ్డి బి నాగిరెడ్డి మాకు లక్ష ఇచ్చాడు, ఏది రిపోర్టు ఆపమని. రిపోర్ట్ ఆపమని లక్ష ఇచ్చారు, మీరు 10 లక్షలు ఇవ్వడానికి ఏంది మీకు, రేపు అమ్మితే కోట్లు వస్తాయి మీకు. అదేదంటే మీరు ఆర్యవయసులు నన్ను ఏం చేస్తారు, మీరు ఆర్యవయసులు ఏం చేయలేరు అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని మానసిక ఇబ్బంది పెడుతున్నాడు సార్. సిఐ గారు, ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు. ఎన్నిసార్లు వినిపించిన సిఐ గారు సార్ రాత్రి అప్పటికప్పుడు ఇసుక కంకర తోలి ఫ్రైవే పెడతానన్న చెప్పినా కూడా సిఐ గారు స్పందించాల. అప్పుడు 100కి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చి అప్పుడు ఆపించారు సార్. మళ్ళీ మమ్మల్ని రమ్మని చెప్పి ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి వెళ్తే ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరించి ఇది నా ఆస్థానం, ఇది నాది, ఇది నా ఆస్థానం, నేను ఏం చేస్తే అది వాక్యం, ఏం చేస్తే నేను శాసనం అని చెప్పి మళ్ళీ బెదిరించి మళ్ళీ రిపోర్టు మార్పించి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసి మళ్ళీ రిపోర్టు మళ్ళీ మార్చారు సార్. గవర్నమెంట్ ఏమో ఈ విధంగా చేస్తున్నా కూడా మీరు యాక్షన్ తీసుకురాస్తే గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు చెబుతుంటారు గవర్నమెంట్, నేనే గవర్నమెంటేడా, నాదే శాసనము, ఎంఆర్ ఆఫీసు నా అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే హైందవ శంకారావం పేరుతో జనవరిలో లక్షలాది మందితో విజయవాడలో బహిరంగ సభ నిర్వహించడం జరిగిందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం అమలుపై ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ధర్మాచార్యులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్ అధికారులు, మాజీ దేవాదాయ శాఖ అధికారులతో కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసి వారు సమర్పించిన నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పంపించడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే జిల్లాలోని ప్రముఖులు సూచనలు చేయవలసిందిగా కోరారు. ఈ అవగాహన సదస్సులో చిన్మయ మిషన్ శ్రీ సత్యాత్మానంద స్వామీజీ, పాకల త్రినాథ్, వీరమాచినేని రంగప్రసాద్, బీహెచ్పీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తూనుగుంట్ల మల్లికార్జునరావు, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి వీరారావు, ప్రాంత సత్సంగ్ ప్రముఖులు సోమా సుబ్బారావు, జిల్లా కార్యదర్శి ఏమని బలరాం, జిల్లా విశేష సంపర్క విభాగం నాయకులు ఇరువురి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూముల్ని విపరీతంగా వాళ్ళు ప్రభుత్వం 33 సంవత్సరాల లీజు అనే విధంగా ఇంకో విధంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తుంటే విశ్వ హిందూ పరిషత్ కోర్టుకు వేసి మరి వాటి మీద తేవడం జరిగింది. రోజుకి వాళ్ళలో పెరుగుతూ ఉంది. దాని మీద వాళ్ళకి ఏ భూమి అవసరమైనా కానీ పెంచడం లేదు. అలాగే దేవాలయాల ప్రభుత్వాల నియంత్రణ నుండి విముక్తి చేయడం కోసం, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించడం కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ విధంగా దేవాలయాలు ఏదైనా సరే విముక్తి కలిగితేనే హిందువుల్లో ఐక్యత వస్తుంది, లేకపోతే రాదు. కనుక హిందువుల కోసం విశ్వ హిందూ పరిషత్ ఒక పెద్ద సమాలోచన చేసి ప్రకాశం జిల్లా చెమ్మకుర్తి మండలం రామతీర్థం గంగమ్మ తిరణాలలో భాగంగా చెమ్మకుర్తిలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా తెలుగుదేశం ఆవిర్భావ పండుగ, పార్టీ జెండాలు ఆవిష్కరణ, నాయకులకు నివాళులు.
టంగుటూరు బాపూజీ కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, డాక్టర్ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య. అభివృద్ధే ప్రధానంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కంపెనీల యాజమాన్యాలతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా చర్యలు చేపట్టాలని ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బంగళాల్లో రాదు. మన పేరు చెబితే ఎంతమంది ముఖంలో చిరునవ్వు కనపడుతుందో అది గొప్పతనం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.